లక్ష్మీవల్లభారంభాం విఖనోమినిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. విఖనసగురుభ్యో నమో నమః. ప్రదక్షిణ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాశిస్సులు అందజేస్తూ ఈ సంవత్సరంలో రాబోయేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనము ఈ విశ్వావసనామ సంవత్సరంలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి సహజంగా వృషభ రాశి ఆ యొక్క లక్షణం ఏంటంటే, వృషభం అంటే ఈశ్వరుడు వాహనం అయినట్టు నంది, అన్నే ఎద్దు మన సంకేతం, ఈ రాశి సంకేతం. ఈ రాశి వారికి ఉన్నటువంటి సహజమైన లక్షణం ఏంటంటే, ఎవరికైనా సరే వారు చాలా తీవ్రంగా కష్టపడతారు, చాలా తీవ్రంగా కష్టపడతారు. అయితే ఒక్కసారి కష్టపడిన తర్వాత వీరు కనుక విశ్రాంతి తీసుకోవడం మొదలెట్టారంటే ఇంకా ఎవరి మాట వినరు, ఎవ్వరు వచ్చి చెప్పినా వినరు. అంత తీవ్రంగా కష్టపడేటువంటి ఆలోచనలు ఉంటాయి. అట్లాగే దీన్ని స్థిర రాశి అంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు కూడా కష్టాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో వెరీ ప్రత్యేకంగా చాలా పర్టికులర్గా చెప్పాలంటే రోహిణి నక్షత్ర జాతకులు ఇందులో ఉన్నారు. కాబట్టి ఈ రోహిణి నక్షత్రం ఎవరిది? కృష్ణ భగవానుడిది. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆకర్షణీయంగా తన వైపు మరల్చుకున్నటువంటి మహానుభావుడు కృష్ణ భగవానుడు. అందువల్ల ఈ రాశి వారికి ఆకర్షణీయమైన రూపంతో పాటు సమ్మోహన శక్తి, అంటే వీరు మాట్లాడుతున్నా, వీరు ఏ పనైనా చేస్తున్నా వీరి వైపు సంఘాన్ని కానీ తాము పనిచేసే స్థానాల్లో కానీ తమ వైపు మరల్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అతి సులువుగా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి ఇది సహజంగా రాశి యొక్క తత్వం చెప్పాను నేను, అంతేకాని ఇందులో చెడేం లేదు. కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదములు ఉంటాయి. రోహిణి 4 పాదములు ఉంటాయి. మృగశిర 2 పాదములు ఉంటాయి. కృత్తికలో వచ్చేటువంటి అక్షరములు ఈ, ఉ, ఏ అనే అక్షరాలు వస్తాయి. అట్లాగే రోహిణి నక్షత్రంలో ఓ, వా, వి, ఉ అనే అక్షరాలు వస్తాయి. మృగశిర నక్షత్రంలో వే, ఓ అనే అక్షరాలు వస్తాయి. మనం ఇంతకుముందు రాశిలో చెప్పుకున్నట్టుగానే మనము గురుశని రాహుకేతువుల్ని అనుసరించి దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి ఈ గురుశని రాహుకేతువులను అనుసరించి ఈ ఫలితాలు చెప్పబోతున్నాం. ఈ రాశి వారికి గ్రహస్థితులు పరిశీలించి చూస్తే చేపట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం వచ్చేసి 3. పరిశీలన చూస్తే చేపట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఒక సూచన ఏంటంటే, మే 15వ తారీఖు వరకు కూడా రాశిలో గురు సంచారం వలన కొంత గత సంవత్సరం మే నుంచి కూడా వెంటాడుతూ ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తిపై అనారోగ్యం మాత్రం దూరం అవుతుంది. మే 15 వరకు కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా వాయిదా పడుతూనే ఉంటుంది. అది మెల్లగా మెల్లగా అవుతుంది. అనవసరంగా ఆందోళన పడి అనారోగ్యాన్ని తీసుకొచ్చుకోవద్దు. తాను ఏ పని అయితే చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాలన్నీ ఈ సంవత్సరం విజయవంతం చేస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక శుభగ్రహం యోగిస్తోంది, ఒక పాపగ్రహం కూడా యోగిస్తోంది. శని ఏకాదశంలో ఉన్నాడు. మనం మంత్రం చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం, ఆదిత్యాది నవగ్రహాణం శుభ ఏకాదశ స్థాన స్థిత శుభఫలాభవాప్తిరస్తు మంత్రం చెప్తాం. సూర్య భగవానుడు మొదలుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఏకాదశంలో ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. కాబట్టి అటువంటి దశమకారకుడైనటువంటి దశమస్థాన అధిపతి అయినటువంటి శని ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. అట్లాగే ఈ రాశికి అష్టమ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు మే 15 తర్వాత. కాబట్టి మే 15 తర్వాత మీరు మొదలుపెట్టే కార్యాలు ఇంకా చక్కగా సక్సెస్ అవుతాయని చెప్పడంలో సందేహమే లేదు.
ద్వితీయ స్థానాధిపతి ఆర్థికంగా అంటే ద్వితీయంలో బృహస్పతి సంచారం వలన ఈ సంవత్సరం ధనాదాయ విషయంలో మీరు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా నిదానంగా నెమ్మదిగా మీరు ఎంత ధనం కావాలో అంత ధనం సంపాదించడానికి మీరున్న రంగంలో ప్రణాళికలు వేసుకోండి. ఎందుకంటే ద్వితీయంలో గురువు ఉంటే సహజంగానే జాతక చక్రంలో కనుక ఆ విధంగా ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనాదాయం విషయంలో వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ధనం పరిగెట్టుకుంటూ వస్తుంది. కానీ ఈ రాశి వారికి ఈ ఒక్క సంవత్సరం మాత్రం ద్వితీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఇటువంటి అవకాశం 11 సంవత్సరాల వరకు రాదు. గురువు మళ్ళీ ఈ రాశిలోకి రావాలంటే 12 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఆర్థిక విషయంలో మీరు ఉన్న రాజకీయ రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, స్వయం ఉపాధి రంగాల వరకు కావచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ధనము పెట్టుబడి పెట్టవచ్చు, దానివల్ల లాభం వస్తుంది. మీకు గతంలో నిలిచిపోయిన బాకీలు కూడా వసూలవుతాయి. కొంత మానసిక ఆందోళన మాత్రం కొద్దిగా ఉంటుంది. అది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మే 14 వరకు కూడా జన్మతో దేహనాశ అని చెప్తుంది కాబట్టి జన్మరాశిలో బృహస్పతి సంచారం వలన కొంత అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పడంలో ఏ సందేహము లేదు. ఆర్థిక పరంగా బాగుంటుంది. మీ యొక్క వాక్కు శుద్ధి వలన, మీ యొక్క వాక్ స్థానంలో బృహస్పతి సంచారం వలన మీరు ఏది అంటే అది ముందుకు అలా 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 అలవోకగా నల్లేరు నడకగా సాగిపోతూ ఉంటుంది. శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు శత్రువుల పట్ల జాగ్రత్త. మీకు అనుకోకుండా కొంతమంది శత్రువులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది సుమా, తస్మాత్ జాగ్రత్త. కోర్టు వ్యవహారాలన్నీ కూడా చక్కగా అనుకూలమవుతాయి. గతంలో మీరు చేసినటువంటి రుణాలు కూడా తీరుతాయి. భాగస్వామి వ్యాపారాల్లో చేసేటువంటి అత్యంత జాగరూకతో మెలుకోవాలి. అంటే జాయింట్ బిజినెస్ ఉంటుంది కదా, వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు. ఈ సంవత్సరం సంఘంలో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇట్లాగే మీరు చేస్తున్నటువంటి ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మే 15 తర్వాత వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆకస్మికంగా ధనాదాయం కలుగుతుంది. మే 15 తర్వాత విదేశానం చేయాలనుకున్న వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా మే 15 తర్వాత విదేశాలు వెళ్ళాలనుకుంటే వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. ప్రభుత్వంలో రంగంలో ఉన్న వారికి ఉన్నతాధికారులను కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పై అధికారుల ఒత్తిడి వలన వాళ్ళ యొక్క కోపతాపాలకి గురి కావాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో వీరు ఎదుర్కొని నిలబడతారు. కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శుభకార్య విషయాల్లో కొన్ని విఘ్నాలు ఎదురైనప్పటికీ కూడా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే మీకు తెలియకుండానే, అంటే మీరు చేయనటువంటి నేరానికి బ్లేమ్ కావడం అంటాం కదా, అలా బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం. శుభకార్యాలు మొదలుపెట్టినప్పటికీ, వివాహం కానీ, గృహప్రవేశం కానీ, ఇంకేదైనా శుభకార్యాలు మీరు మొదలుపెట్టినప్పటికీ కూడా అవి మీకు మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పరిచినప్పటికీ అవి చివరిగా అంతిమంగా పూర్తి చేస్తారు. మాటి మాటికి ప్రయాణాలు కూడా చేయవలసిన అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ సంవత్సరం జీవితాన్ని గడిపేస్తారు. ఈ సంవత్సరం మీరు ఇటువంటి సలహాలు ఇస్తే అటువంటి సలహాలు ఎదుటి అవి వరాలైపోయి వాళ్ళ పనులన్నీ పూర్తిగా నెరవేరుతాయి. అందువల్లనే మీకు మీ స్నేహితుల్లో కానీ, మీ మిత్రుల్లో కానీ, మీ ఆత్మీయుల్లో కానీ మంచి గౌరవాది మర్యాదలు పొందుతూ ఉంటారు. మీ పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం మీ పెద్దలకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా ఉత్తమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. అంటే ఏదో మేము చదవకుండానే మీకు మంచి ఫలితాలు వస్తాయంటే అట్లా కాదు. విద్యాతురాణం సుఖం నిద్ర. విద్యార్థులకు సుఖము నిద్ర అనేటువంటిది ఉన్నట్లయితే విద్య దూరం అవుతుంది. అందువల్ల మీరు కష్టపడండి. కష్టపడితే వచ్చేది ఏమిటి అంటే
మంచి ఫలితం వస్తుంది. మీరు చెప్పేది ఏంటండి అని మీరు అన్నారు అనుకోండి, ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇక్కడ గ్రహస్థితి బాగున్నప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేసినట్లయితే మరో 4 అడుగులు ముందుకు వేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఏకాదశంలో ఉన్న శని వీక్షణ వల్ల కొన్ని సందర్భాల్లో ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు ముందుకు వేసినట్లయితే చక్కగా అద్భుతమైన ఫలితాలు అని పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీరు కొంత ధనాన్ని నిల్వ చేయడం అంటే కొంత సేవింగ్ పర్పస్ లో కూడా ఈ సంవత్సరం దాచిపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య కూడా దూరం అయిపోతుంది. అట్లాగే మిత్రులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు ఈ సంవత్సరం అంతా మీ యొక్క సలహా సంప్రదింపులతో వారు ముందుకు వెళ్ళి వారి కార్యాలు కూడా విజయవంతం చేసుకుంటారు. తమ యొక్క శక్తిని ఎరిగి కార్యక్రమాలు అంటే ఎవరైనా సరే ఈ రాశి వారు తమ యొక్క శక్తికి మించి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కనపడుతోంది. అందువల్ల తమ యొక్క శక్తి ఎంతో తెలుసుకొని అంతవరకు మాత్రమే లిమిట్ గా ముందుకెళ్లి కార్యక్రమాలు నిర్వర్తించాల్సి వస్తుంది. లేనట్లయితే కొంత అపవాదులు, అపఖ్యాతి మూటగొట్టుకోవలసి వస్తుంది. ఈ రాశి వారికి సంవత్సరం చక్కటి ఫలితాలు ఉంటాయి. దానివల్ల నరఘోష ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంది. కళారంగంలో ఉన్న వారికి కూడా బాగుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం బాగుంది. మరిన్ని ఉత్తమ ఫలితాలకు ప్రతి అష్టమి రోజున, ప్రతి నెలలో శుక్లపక్షాష్టమి, కృష్ణపక్షాష్టమి 2 వస్తాయి. ఈ 2 రోజుల్లో కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి. వీలైతే ఆ రోజు దుర్గా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కొంచెం కుంకుమ తెచ్చుకొని ఆ కుంకుమాన్ని రోజు నుదుటిన ధరించండి. మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వీరికి వేరే ఎటువంటి గ్రహశాంతులు అవసరం లేదు.